జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి? ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నీ మనస్సును స్థిరపరచుకో. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి, అనేకుల కొరకు ప్రార్థించండి. అలాగే రేపు వచ్చి నెల 13వ తారీఖుని మరి ఎలక్షన్లో ఓట్లు వేయాల్సింది కాబట్టి ఆ విషయంలో ప్రార్థించండి. అలాగే ఎక్కడ చూసిన మత కలహాలు రేగుతూనే వాటి విషయంలో ప్రార్థించండి. మీరు కూడా ప్రభువుని అడగండి, ప్రభా మేము ఎవరికి ఓటు వేయాలని. దేవుడి ఆత్మ సహాయంతో మీరు ఓట్లు వేయండి, అమ్ముకోకండి. అది జాగ్రత్త. గ్రహింపు కలిగి ఉండండి ఈ ఓట్ల అనసల్లో. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. వెంబట ఆయన యెరూషలేముకు తీసుకుపోయి దేవాలయ శిఖరమైన ఆయన నిలబెట్టి, నువ్వు దేవుడు కుమారుడు అయి ఇక్కడి నుంచి కిందకు దూకుము. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, సాతాను ఒక ప్లాన్ వేసుకున్నాడండి. దేవుడు ఎంత శక్తిమంతుడో అక్కడున్న ప్రజలకు చూపించాలని అనుకుంటున్నాడు. అంటే ఆ శక్తిని కలిగి ఉంటే అంతే కదండి. కింద ఇంకా చూడండి, నువ్వు కిందకు దూకు, నీవు కింద పడకుండా నీకు దేవదూతలు ఆజ్ఞిస్తాడు తండ్రి అని చెప్తున్నాడండి. అక్కడ దేవదూతలు పట్టుకుంటారని అక్కడ వెంటనే ప్రభు అంటారు, నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధించుకోవడానికి లేఖనాలు సెలవిస్తున్నాయి కదా అని. అప్పుడు వెంటనే పైలిపోతాడు అక్కడి నుంచి. ఏమండి, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట మనతో దేవుడి శక్తిని ప్రజల ముందు బయలుపరచాలి. ఎంత శక్తిమంతుడో తెలియాలి. ఈ రొట్టెలు రాళ్ళగా తీసుకుని తిను, ఎంతగా ఇస్తున్నాడు చూడండి ప్రేరేపణ దేవుడికి. దేవుడి దగ్గరికే వచ్చి ఇంతగా మాట్లాడుతున్నాడంటే మనం ఎంతండి. మన వద్దకు కూడా అపవాదిగాడు వచ్చి ఇది తిను, ఏం పర్వాలేదులే, ఎవరు చూసి వచ్చారు, ఇగో ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, ఈ ఫోన్ తీసుకో, ఈ ఫోన్ తీసి వాక్యమే కదా పెట్టుకుంటున్నావు, కింద ఏంటో చదువు, ఇదేంటో చూడు, పర్వాలేదులే ఎవరు చూస్తలేదు అని ఇలాంటివి ఇస్తాడు మనకు ఐడియాలు. మనమేమనుకుంటాం, నిజమే కదా ఎవరో చూస్తలేదు కదా అనుకుంటున్నాం. కానీ ఒకటి మర్చిపోకండి, మనం దేవుడి ఎదుట పరిశుద్ధంగా ఉండాలి, దేవుడి ఎదుట యథార్థంగా ఉండాలి. అందుకే మనం స్థిర మనస్సు కలిగి ఉండమని టైటిల్ ఈ దినము చెప్తుందండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ భూమికి రాకముందే ఆయన ఒక మాటతో సృష్టిని చేశారు. ఒక మాటతో మనిషిని కూడా మార్పు చేయగలరండి. కానీ ఆయన శక్తిని అంతా చేయాలని అనుకోలేదు. ఆయన మనకు శాశ్వత జీవితం ఇచ్చాడు. ఆయన మార్గం నరకం కూడా మన మధ్యన ఉంచాడండి. ఆయన మనం ఎలాగెళ్తాం, మన క్రియలు మంచి అయ్యి ఆయన నామని మహిమపరుస్తూ ఉంటే ఆయన వద్దకు చేరుతాం. మనం అన్నీ తెలుసుంటూ కూడా మన క్రియలు చెడ్డ అయితే నరకపాత్రులు అవుతామండి. ఇక్కడ మన మనసు స్థిరపరచుకుని ఉండాలి. యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడైన ఆయనకి అన్నిటినీ తెలుసు కాబట్టి స్థిర మనసు కలిగి ఆయన స్థిరముగా సమాధానం చెప్పాడు. మనము కూడా ఇలా స్థిర మనసు కలిగి ఉండాలండి. క్రీస్తు పోలికలోకి రావడానికి మొదటిగా మనం చూసుకోవాలంటే స్థిర మనస్సు అండి. స్థిర మనసు ఎంత అవసరం అంటే ఒక మనిషికి చూడండి, ఇదే బైబిల్ గ్రంథంలో మనకు ఒక మాట చెప్తుంది, మనస్సును సోదరులో లేనివాడు ఎన్ని పట్టణాలు తిరిగితే ఏమి లాభం? తన మనసును సోదరులో పెట్టుకోరంట. మన మనస్సు స్థిరంగా ఉండదండి. మన హృదయం నిమిషానికి 100 రకాలుగా ఆలోచిస్తుంది, నిమిషానికి ఎక్కువగా పరిగెడుతూ ఉంటుంది. హృదయము, మన మనస్సు, స్థిర మనస్సు ఇదంతా బ్రెయిన్ నుంచే కదండి వస్తుంది. హృదయం అంటే ఇక్కడ ఉన్నది అనుకుంటారు, కానీ మన బ్రెయిన్లో ఏది అనుకుంటే నరాలు కూడా పనిచేస్తూనే ఉంటుందండి. మనిషికి బ్రెయినే అవసరం. అదే బ్రెయిన్, హృదయం అన్నిటినీ కూడా అదేనండి. కాబట్టి మన స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఇది చేస్తే నా దేవుడికి గాయపరుస్తాను, ఇది చేస్తే నా తండ్రిని దుఃఖపరుస్తాను, ఇలా ఉండకూడదు నేను.
నేను ఇలాగ ఉండాలి. ఆయన ఒక మాటతో అన్నీ చక్కపరచవచ్చు, కానీ ప్రేమతో సంపాదించుకోవాలనుకున్నాడు. ఆయన ప్రేమ రూపంగా మనల్ని రక్షించుకున్నాడండి. కానీ ఆయన శక్తి దొరగా కాదండి, ఆయన ప్రేమతో మనల్ని కొనుక్కున్నాడండి ఆయన. హల్లెలూయా. ఇక్కడ సాతాను ఆ కుయ్యెత్తులు ఏంటంటే, నీ శక్తి అంతే జనాలు చూస్తారు కదా అన్నట్టుగా, అంటే శక్తిని చూసుకొని రావడం ప్రభు వద్దకు కాదండి. ఇక్కడ ఎలాంటి అపవాది కలెంపులు సేవకుల్లో చాలామందికి ఇలా అపవాది నడిపింపులతోనే చాలామంది లోబడిపోతూ ఉంటున్నారు. ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా సేవ చేస్తున్నారా, అయితే గహింపు కలుగుండు. నువ్వు పరిచర్య చేస్తున్నావా, గహింపు కలుగుండి. ఇవేసుకెళ్ళి జ్ఞానం దేవుణ్ణి అడుగు. నీ ప్రార్థన చేసే బెత్తులుగా ఉన్నారా మీరు, దేవుణ్ణి అడగండి. గహింపు ముందు ఉండాలి మనకి. ఎంత గహింపు అంటే పాము వలె ఇవేసం కలిగి ఉండాలంట. చిన్న శబ్దం విన్నా సరే తక్కువ అది పసిగెడుతుందండి, అంతలా ఉండాలి. మనం ఈ లోకంలో ఎలా ఉండాలి, పావురం వలె నిష్కల్పం లేని వారుగా ఉండాలండి. మనం ఇలాగా ఈ 2 లక్షణాలు కలిగి మనం ఉండాలండి. స్థిర మనసుగా మనల్ని స్థిరపరుస్తాయండి. హల్లెలూయా. ఆయన సిలువేక ముందు అయితే ప్రార్థించిన తండ్రి 10,000 దేవదూతల్ని ఆయన పంపించును, కానీ ఎవరు నిరూపించుకోవడానికి నేను జీవించను. నా వెడల నా తండ్రి ఉద్దేశం నెరవేర్చడానికి నేను జీవిస్తున్నానని అక్కడ సాతానుతో చెప్పడం జరిగింది. దేవుడు ఈ దినం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ఉద్దేశం స్థిరమైనప్పుడు నీకు అవసరమైనవి నీ వెడలు విడుదల చేస్తాడు. నీ వల్ల కానీ కూడా దేవుడు ఆయన చిత్తంలో ఉన్నాయన్నీ కూడా నీ ద్వారాగైనా జరిగిస్తాడండి. హల్లెలూయా. యేసయ్య ఈ దినము చెప్తున్న మాట ఏంటంటే, మనకు ఆయన చూపించిన మాదిరి ఏంటంటే, ప్రజలు తునీకరించడం మనకు అవసరం లేదు, ప్రజల మెప్పులు మనకు అవసరం లేదు. నువ్వు నిరూపించుకోవడానికి నీకు శక్తి కానీ ప్రతికూలం కానీ ఎన్నో సాక్ష్యాలు కానీ ఉండొచ్చు, కానీ అవన్నిటినీ కూడా నీ ఉద్దేశంలోంచి పరాకచాలంలోంచి నిన్ను తీసుకెళ్తుంటే, నీవు అవన్నిటినీ పక్కకు పెట్టి దేవుడి ఉద్దేశాలు పక్కన పెట్టి మర్చిపోయేలా చేసి ఈ 10 సార్లు నిన్ను నిరూపించుకోవడానికి, నువ్వు యథార్థమంతుడాలు కదా, నువ్వు యథార్థమంతుడు కదా, నువ్వు ఇలా ఉంటున్నావు కదా, ఇలాంటి వాటికి నిన్ను తవ్వకాలు తవ్వుతూ ఉంటుంది. నీ మనసు స్థిరవలేకపోతే, అదే నీ మనసు స్థిరం ఉందనుకో, ఎవరేమనుకుంటే నాకేంటి, నా ప్రభువు ఎదుటి నేను ఎలాగుంటున్నానో పరీక్షించుకోవాలి. యెషయా బైబిల్లో గొప్ప ప్రవక్త అండి. యెషయా మాట చెప్తే చాలు అక్కడున్న ప్రజలు కూడా గలగలాడుతూ ఉండేవారు. ఎందుకంటే దేవుడు ప్రవక్త ఆయన నోటంటూ వచ్చిన మాట ప్రతిదీ అక్షరాల జరుగుతుంది. ఆయన దేవుడు ప్రవక్త యెషయా అని చెప్తారు. కానీ యెషయా ఎప్పుడైతే వాక్యంలోకి వెళ్ళి తనను చూసుకున్నప్పుడు తన పెదవులు అపవిత్రమైనవి అని తెలుసుకున్నాడండి. యెషయా గొప్ప ప్రవక్తే, యెషయా మంచి వ్యక్తే, పరిశుద్ధుడే, కానీ తన పెదవులు ఎక్కడ పడిపోయాడు అన్నది పరీక్షించుకున్నాడు. మనం కూడా ఎక్కడ ఎలాగుంటున్నామన్నది ఈ లేఖనాల ద్వారాగే తెలుస్తాయి. మనం ఎప్పటికప్పుడు బైబిల్ చదువుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రార్థించాలి, సమయం పోనివ్వకూడదు. సమయం మనల్ని పోనిస్తే మనకి తిరిగి రాదు, కానీ ఉన్న సేపుని మన సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఆయన 33.5 సంవత్సరాలు సేవా జీవితం చేశారు, కానీ ఎక్కడ కూడా సమయం పోనివ్వలేదండి. ఆయన ఊహ తెలిసిన కాంచి ఆయన సిలువెక్కి మన కొరకు ప్రాణం పెట్టేంతవరకు కూడా ఒక్క క్షణము కూడా పోనివ్వకుండా ఆయన ప్రార్థిస్తూనే తండ్రి పనిలోనే స్థిర మనసు కలిగి ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు వెన్నుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు, కొంతమంది అభిషేకించుకున్నాడు, దేవుడు ఆయన సేవా పరిచయలో సిద్ధపరచుకున్నాడు. మనం స్థిర మనసు కలిగి ఉన్నామా? దేవుని తెలుసుకున్నాం, రక్షణ తీసుకున్నాం, ఆయనలో స్థిర మనసు కలిగి ఉన్నామా? నిన్నటి ఆదివారం కదండి ఆరాధన జరిగిన, చర్చిలకు వెళ్ళారు, వాక్యాలు విన్నారు. ఏం చెప్పారు సంఘంలో? వాక్యం విని విడిచిపెట్టేశారా? విని సరి చేసుకుని స్థిరపడ్డామా? మనం ఇంకనూ మనలో స్థిరమ లేకపోతే ఎందుకండి మన బ్రతుకులు? ఈ శ్రమ దేవుడు వస్తే ఏమైపోతాం? దేవుడు ఈరోజు చెప్తున్నాడు మనతో స్థిర మనసు కలిగి ఉండాలంట, పరిశుద్ధితో స్థిరం కలిగి ఉండాలి, ఆలోచనలో స్థిర మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి మనసుని చెడగొట్టాలనుకున్నాడు అపవాది, కానీ ఆయన నా తండ్రి పని మీద ఉన్నాను, నేను నిరూపించుకోవడానికి రాలేదు, నేను ఒక్క క్షణం పట్టదు నేను నిరూపించుకోవాలంటే, కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడికి నేను స్థిరముగా చెప్పాడండి.
మనము కూడా ఎలా ఉండాలంటే, నా దేవుని మహిమపరచడానికి నేను ఉన్నాను, నాకు లోకం మల్యం ఏదిని నాకు వద్దు అని మన లోకం మలినుని కొట్టుకుంటూ దేవుని నామను మహిమపరిచేవారుగా ఉండాలి. సేవ చేసేవారైతే దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. ప్రార్థించేవారా దేవుని మహిమపరిచేవారు ఉండాలి. ఎలాగుంటున్నాం మనం? నీలో గ్రహింపు తిరమనసు ఉంటే నేను ఎంత బలవంతుడో, ఎంత బలవంతురాలనో, నేను ఎంత పరిశుద్ధురాలనో, నేను ఎంత యథార్థమంతున్నో వారి దగ్గర నిరూపించుకోలేని ఇలాంటి వాటికి సమయం వృధా చేయం. కానీ మనకు సాగిపోతూ ఉంటాం అన్నమాట. ప్రార్థించుకుందాం, వాక్యం ప్రకటించుకోవడం, దేవుళ్ళు స్థిరముగా ఉండడం అని ఇలా సాగిపోతూ ఉంటాను. నేను దేవుని బిడ్డని, నేను దేవుడి కుమారుని, దేవుడి కుమార్తెని, కాబట్టి నాకు దగ్గర నిరూపించుకోవడానికి ఏమీ లేవు, ఆయనే చూసుకుంటాడు అని ఈ మాట చెప్పగలవాలి. మనం ఆయన బిడ్డగాని చెప్పాలంటే చెప్పేయడం కాదండి, జీవిస్తున్నామా లేదా? యేసుక్రీస్తు వారు ఆ తండ్రి కుమారుడిగా జీవించాడండి, స్థిర మనసు కలిగి. అందుకే ఆయన అంత పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడైనా. కానీ మనలో క్షణము పాపాలే. కడుక్కుంటాం, ఒప్పుకుంటాం, ఇడిచిపెడతాం, మళ్ళీ అంటించుకుంటాం. ఈ రోజైనా స్థిరపడదామా? మన బ్రతుకులు మార్చుకుందామా? మన జీవితాలు మార్చుకుందామా? అలా మన కుటుంబాలు కట్టుకుందామండి. ఈరోజే ప్రార్థించండి, ప్రభు చెంతకి చేరి స్థిరమైన మనసు నిమ్మని ప్రభువుని అడగండి. స్థిరముగా వాక్యానికి లోబడదాం, స్థిరముగా ఆయనలో జీవిద్దాం. ఆ రీతిగా మన హృదయాన్ని స్థిరపరచుకుందామండి. అటు కృపాధ్యనిత ప్రభు మనందరికీ దినము అటు గురించునుగాక. ఆమేన్.